నమస్తే. బీసీల 42% రిజర్వేషన్ మద్దతుగా ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులందరూ మద్దతు తెలుపుతా ఉన్నారు. సో ఈరోజు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చాలామంది వ్యక్తులు అయితే ఇక్కడ బీసీ నాయకులు వచ్చిన పరిస్థితి. సో మనతో పాటు మాట్లాడడానికి అజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆ బీసీ చైతన్య వేదిక అధ్యక్షుడు. సో మరి ఏంటి సార్ ఈ బీసీలకు మద్దతుగా ఈరోజు రాష్ట్రం అంతటా బంద్ పిలుపునిచ్చిళ్ళు, ఏంది మరి బీసీలకు న్యాయం జరగబోతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా బీసీలకు న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం మేము బీసీలము. కానీ ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా 3 పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అసలు బీసీ వ్యతిరేకి. అతనికి ఏ క్వశ్చన బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. ఏంటంటే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినందుకు 42% ఇవ్వాల్సి ఉందని ఇవన్నీ తతంగాలు నడిపించిండు. ఈరోజు కోర్టులో కొట్టేస్తాయని కూడా తెలుసు ఆయనకు. మళ్ళీ మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, అసలు బీసీలు ఖచ్చితంగా 42% కాదు 56% ఉండవని నీవే లెక్క తెలిసినావు. 56% సాధించుకునే వరకు పోరాటం చేస్తాం బీసీలము. నేను ముందు నువ్వు బీసీలు ఎంత జనాభా ఉండరో బహిర్గతపరచు. నువ్వు గతంలో కూడా కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే జరిపి బయటకు వెళ్ళలేదు ఎవరి జనాభా ఎంత ఉందనేది. ఇప్పుడు నీవు కూడా అదే పని చేస్తున్నావు, నీకు ఆయనకి ఏం తేడా ఉంది? కాబట్టి ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మన కోర్టు కూడా మొట్టికాయ వచ్చింది అదే. నీవు ఈడ కూడా హైకోర్టు కూడా అడిగింది, ఏమన్నా పబ్లిష్ చేసినవా నీ డాటా? ఏడే లేదు, పబ్లిష్ చేయలేదు. కాబట్టి ఇదంతా రెడ్డి లాబీ ఉంది ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఈ బీసీలకు రిజర్వేషన్ రావాలని ఏ క్వశ్చన లేదు వాళ్ళకు. ఈ 3 పార్టీలు ఈరోజు ఈ దేశంలో బీసీలను అణగదొక్కుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ రాష్ట్రంలో మేము డిమాండ్ చేస్తున్నాము, ముందు కులగణన బహిర్గతపరచు మీరు చేసినటువంటి కులగణన. రెండోది నువ్వు మంత్రివర్గంలో నీకు సగం మంది మీరు 9 మంది బీసీ మంత్రులను పెట్టమని అడుగుతున్నాం. అదేవిధంగా నీవు రాజీనామా చేసి బీసీకి ఏవా నీకెందుకుగా? నువ్వు 56% ఈరోజు రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, గంధం పట్టుకొని బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా, అది ఏది ఈ దేశంలో నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని. మళ్ళీ ఈరోజు పరిరక్షించేటైనా ఈడ తెలంగాణ నుంచి స్టార్ట్ చేయి, నువ్వు ఈడ అమలు చేయి. నువ్వు బీసీలకు 50% రిజర్వేషన్ చెప్పిన పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చినాం, దానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, అదేవిధంగా కొన్ని చాలా కార్యక్రమాలు చేసినాం. కానీ అటు కేంద్రం యాక్సెప్ట్ చేయట్లేదు, గవర్నర్ దగ్గర ఆమోదం కూడా తెలియదు. బీజేపీ నాయకులు దీన్ని బీజేపీ చేతిలో ఉంది ఇప్పుడు బాలని మాట్లాడుతూ ఉన్నారు కదా. అవును, వాస్తవం. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ చేతిలో ఉంది, ఆయన పంపించిండు. నువ్వేదో ఒకటి జవాబు చెప్పు. కేంద్రంలో నువ్వు కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ 3 రోజుల్లో పార్లమెంటులో ఆ రాజ్యసభలో ఆమోదించుకొని చట్టం చేసినావు. నువ్వు 3 రోజుల్లో చట్టం చేసిన దాన్ని నువ్వు పార్లమెంటులో చేయాల్సింది. అది ఈ కోర్టుల్లో ఏం చేయవండి, కోర్టులతోనే తిరగడం వేస్ట్. అసలు చట్టం పార్లమెంటులో చేయాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, సవరించాలి. అమెండ్మెంట్ ఎన్నోసార్లు చేసినావు, ఇప్పుడు కూడా చేయండి. పార్లమెంటులో బిల్ పాస్ చేయడానికి బీజేపీ బండి సంజయ్ గారు నాటకాలు ఆడుతున్నాడు. అసలు ఆయనకి ఏమైనా తెలుసా? ఇంతమంది జనాభా ఉండరు, తుర్కోళ్ళకు మేలు జరుగుతుంది, బీసీలకు నష్టం జరుగుతుందని. ఈడబ్ల్యూఎస్ పేరు మీద మీరు ముస్లిమ్స్తో కలిసి ఈడబ్ల్యూఎస్ వంచక తింటుండరు 10%. అప్పుడు మీరేమో ముస్లిమ్స్తో కలిస్తే ఏం లేదు, మేము ఇప్పుడు బీసీలను కలిస్తే ఏమైనా నష్టమా మాకు? మాకు లేని గుల నీకెందుకు, మీ బీజేపీకి ఎందుకు? ఇప్పుడు అమిత్ షా అంటున్నాడు, ఆయన మొత్తం ముస్లిమ్స్ లబ్ధి పొందుతారు కాబట్టి మేము ఇయ్యమని అంటుండవు. నువ్వు ఇప్పుడు అర్బన్ ఏదో నక్సలైట్ల నన్ను ఏరేసినా అని చెప్పుకుంటుండవు. ఈరోజు ఇప్పుడు అంతా నక్సలైట్లు అంతా సరెండర్ అవుతుండరు. మళ్ళీ ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు స్టార్ట్ అవుతారు. మళ్ళీ అర్బన్లో ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడు ఎంత నక్సలైట్ కింద పెట్టాల్సి వస్తుంది. మేము బీసీ సమాజం మొత్తము ఐక్యమత్యంగా నిన్న ఆల్రెడీ మేము బీసీ సంఘాలు ఉన్న 4 సంఘాలు కలిసి ఏకమై గ్రామాన బీసీ ఉద్యమం ఆల్రెడీ పెట్టినాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయింది. రేపు భవిష్యత్తులో ఈ 42% కాదు 56% సాధించుకునే వరకు పోరాటం చేస్తాం మేము బీసీ సమాజం అంతా ఐక్యమై. గతంలో ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినప్పుడు బీసీ సంఘాలైనా బీసీ నాయకులైనా ఒకరు కూడా ప్రశ్నించలేదు. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానంటే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అవును, ఇప్పుడు ఆ రోజు మేమేమనుకున్నాం,
వీళ్ళంతా ఏడ్చి వస్తుండరు అగ్రకులాలు, మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలే రిజర్వేషన్లు తింటుండరు అని చెప్పుకుంటుండరు. సరేలే వాళ్ళకు కూడా ఏదైతే 10% వస్తే రానిలే అని చెప్పి మేము దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఒక సామరస్యంగా రాని వాళ్ళకు కూడా లబ్ధి ఉందని మేము ఉన్నాము. మళ్ళీ ఈరోజు ఏం బాధబ్బా ఈ రేట్లకు ఇప్పుడు అగ్రకులాలు అయినటువంటి కోమటోలు వేయలేదు, కమ్మోలు వేయలేదు, బాపనోళ్ళు వేయలేదు. ఆడ కోర్టుల కేసు వేసింది ఎవరు? రెడ్లు. అంటే మీకెందుకు బాధ? ఇప్పుడు అంటే మేమేమి బీసీలకు రాకూడదా? మాకేమి మేము లబ్ధి పొందకూడదా? భారతదేశంలో ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పుడు కర్ణంలు మేము పటేళ్ళు మీరే ఉండ్రి, భూములు మొత్తం మీరే రాసుకున్నారు. ఎవరు అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత భూములు బ్రిటిష్ వాళ్ళు వేసుకొని పోలే కదా భూములను. ఇచ్చింది ఎవరికి ఇచ్చిండ్రు? వీళ్ళకే ఇచ్చిర్రు. ఎవడైతే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉండరు వాళ్ళే భూములు రాసుకున్నారు. రాసుకున్న భూములు వంచండి ఇప్పుడు అందరికి సమానంగా. ఇప్పుడు భూములు వంచండి, మాకేం రిజర్వేషన్లు అవసరం లేదు, మీ ఆస్తులు అన్నీ కూడా వంచండి. కాబట్టి మేము బీసీ సంఘాలకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం, ఈ అగ్రవర్ణ పార్టీల్లో మీరు ఉండి బీసీల కోసం పోరాటం చేస్తా అంటే బీసీ సమాజం నమ్మే పరిస్థితి లేదు. బీసీ సమాజానికి ఏం మేలు జరగదు. ఎందుకంటే ఆర్ కృష్ణ గారు కానీ, జాజాల శ్రీనివాస్ గౌడ్ కానీ, మిగతా ఏదైతే రాజారాం యాదవ్ కానీ పార్టీలలో ఉండి మీరు ఏదో జేఎస్ ఫామ్ చేసుకొని మీరు ముందు మేము వాళ్ళు మాకు మేలు చేస్తారంటే అది మేలు చేయరు అగ్రవర్ణాల పార్టీలు. ఆ 3 పార్టీలు కూడా మన శత్రువులు. కాబట్టి ఆల్టర్నేటివ్గా ఈ రాజ్యాన్ని సాధించుకోవడానికి మనం గ్రామ స్థాయిలో బీసీ ఉద్యమం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కూడా బీసీ సోదరులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.